డ్రీమ్ ప్రాజెక్ట్ మా కమిటీ డ్రీమ్ ప్రాజెక్ట్. అది పైలట్ ప్రాజెక్ట్ అయ్యింది, సక్సెస్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏమండి ఎవరు అనలేదండి, ఐడియా కూడా లేదండి. శ్రీవాణి ట్రస్ట్ రద్దు అనేది ఎవరు అనలేదు, రద్దు కాదు కూడా. తెలంగాణ నుంచి భక్తులు రెగ్యులర్గా తిరుపతికి వెళ్తుంటారు, కంబైన్ స్టేట్స్ నుంచి ఇక్కడ తెలంగాణ పరంగా టీటీడీ యాక్టివిటీస్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో 30 కోట్లు పెట్టి కరీంనగర్లో ఒక టెంపుల్కి ఆమోదం చేసాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదేవిధంగా 4.5 కోట్లతో దుబ్బాకలో ఒక టెంపుల్కి ప్రపోజల్ శాంక్షన్ చేసాం. ఇక లూప్ లైన్లో మంతని ఒకటి, ఖమ్మం ఒకటి, సిద్దిపేట ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. 1 by 1 చేస్తామండి టెంపుల్స్. అది ఎగ్జాక్ట్ ఫిగర్ మన దగ్గర లేదు. ప్రపోజల్ పెట్టి వచ్చిన వాళ్ళని అడిగిన వాళ్ళకి ఇవ్వాలా అనేది మా ఉద్దేశం. అది ఇప్పుడు మళ్ళీ బోర్డు మీటింగ్, రాబోయే బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. స్వామివారి దర్శనం సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి టోకెన్స్ ఎక్కడ దొరుకుతాయి, టికెట్లు ఎక్కడ దొరుకుతాయి అనేది చాలా. అలాంటిది ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. మేముండి మీడియాలో మా దర్శనం అవ్వడానికి 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్ కూడా అవ్వట్లేదు, అది ఎక్కడ అవుతుంది. ఇప్పుడు ఒక అతను వచ్చి ఒకే ఒక వ్యక్తి 3600 వెబ్సైట్లు క్రియేట్ చేసి బ్లాక్ చేసేవాడు. అవన్నీ ఐడెంటిఫై చేసి అన్నీ క్లియర్ చేసాం. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి. అలాగే అద్దెకిచ్చేవాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్ ఒక ప్లాట్ ఇస్తాడు, రోజు 4000 5000 అని చెప్పి. ఎక్కడ? కొండ కింద. కొండ కింద పైన దొరకదు అకామిడేషన్, దర్శనం టికెట్ దొరికితే అకామిడేషన్ ఉంటుంది. ఇప్పుడే అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంది కొండ మీద. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఒక్క రూమ్ కూడా ఎక్స్ట్రా కడతానికి వీల్లేదు. ఆ కొండ యొక్క పవిత్రత దెబ్బతింటూ ఉంది. అది కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోతూ ఉంది, గ్రీనరీ లేదు. కొండ మీదకి వెళ్తే ఆ భక్తిభావం రావట్లేదు, అన్ని బిల్డింగ్ లేదు అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. దాన్ని మనం ఏం చేయలేము. అభ్యర్థన సార్, మీడియా నుంచి చైర్మన్ గా మీరు ఉన్నారు, మీడియా పర్సన్స్ కూడా ఏమన్నా దర్శనం అవైలబుల్ సాధ్యమైనంత వరకు ఇస్తున్నామండి, అట్లేం లేదు. అక్రిడేషన్ ఉన్న కార్డు, ఇంతకుముందు అక్రిడేషన్ చూపిస్తే రూమ్ అది అలాట్ చేసేవారండి పైన, ఇప్పుడు అది కూడా పోయింది. దయచేసి ఒక రిక్వెస్ట్గా తీసుకోండి, అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి, ఐడి కార్డు ఉన్న వాళ్ళకి దర్శన భాగ్యం కలిగిస్తే దాన్ని. అట్లాగే అవును, అస్సాంలో 10 ఎకరాలు ఇచ్చారండి, మొన్ననే శాంక్షన్ అయింది గౌహతిలో. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇచ్చారు అక్కడ. ఇంకోటి ముంబై అండి, నవీ ముంబైలో కడుతున్నాం. ఏమండి ముంబైలో 3.5-4 ఎకరాలు, ఎక్స్పెన్సివ్ ల్యాండ్ కదా. మినిమం 25-30 crores అయితే అవుతుంది. నవీ ముంబైలో ఇంకా ఎక్కువ అవుతా ఉంది. ఇస్తున్నాం కదా, ఇప్పుడే చెప్పాను, కరీంనగర్లో ఒకటి పెద్ద టెంపుల్ వస్తుంది. ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ జూబ్లీ హిల్స్లో.
లేని చోట కట్టాలా? సార్ మీరు మీద ఒక ఆరోపణ ఉంది, ఆలయ ఆచారాల్లో మార్పులు, రాజకీయ ప్రదర్శనలు ఎక్కువ జరుగుతున్నాయని ఒక ఆరోపణ. దాని మీద మీరు ఏం ఆరోపణ? రాజకీయం ఏంటి? అంటే రాజకీయ నాయకులకు ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అట్లేం లేదే. ఎవరైనా కానీ మీకు తెలియదేమో, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకి, వాళ్ళకి గత 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఈ రెఫరల్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నేను వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి మేము బోర్డు అంతా తీర్మానం చేసి అందరం తెలుగు వాళ్ళం, వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు కూడా మేము రెఫరల్ లెటర్ ఇప్పిస్తున్నాం. దానికి రాజకీయ రంగు పులింతే మనం ఏం చేయలేము. ఒక పార్టీకో లేదా ఇంకొక దానికో ఎమ్మెల్యేలు కాదు కదా, అన్ని పార్టీల నుంచి ఉన్నారు కదా. అట్లేం లేదండి, మాకు అందరూ సమానమే. నా పర్సనల్గా నాకుండే కోటాలో కూడా 30% కూడా వాడినాం. ఎందుకంటే సామాన్యులకి పెద్దపీట వేయాలని. మీరు కనుక్కోండి. వాళ్ళ కోసం బోర్డుని కూడా తగ్గించేది. సామాన్యులకు పెద్దపీట అంటున్నారు, అక్కడేమో కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఎంట్రీ దగ్గర, ఎగ్జిట్ దగ్గర కృత్రిమంగా మీరు ఒక రష్ని క్రియేట్ చేస్తున్నారు. అట్లేం లేదండి, ఆల్ ఫాల్స్, అట్లా లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్. గంటల తరబడి ఎందుకు వెయిట్ చేస్తారు సార్? ఏం చేస్తావు ఇప్పుడు? 70,000, 75,000 ఈరోజు కెపాసిటీ. 1.5 లక్షలు వస్తే ఏం చేస్తావు? యూ కెనాట్ స్టాప్. నువ్వు రావద్దంటానికి లేదు, కొండ మీదకి రావద్దంటానికి ఎవరికి రైట్ లేదు. వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి, తప్పదు. మేము అక్కడ డిస్ప్లే చేస్తాము, మీరు ఈరోజు ఇక్కడికి వస్తే ఇన్ని గంటలు పడుతుందని. దానికి ఇష్టం ఉన్న వాళ్ళే ఉంటారు, ఇష్టం లేని పోతారు. ఇష్టం లేని వాళ్ళు వెళ్తారు. అంటే మీరేమో 24 గంటల తర్వాత రూమ్ వేకేట్ చేయాలని ఒక నిబంధన పెట్టారు కదా, అది దానికి సంబంధించిన వాళ్ళు. మరి మీరు 24 గంటల తర్వాత అది రెండో రోజుకి ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు. ఒకటి కానీ ఎక్స్టెన్షన్ చేయాలంటే సంబంధిత పర్సన్ ఉండాలి కదా. సంబంధిత పర్సన్ లేకుండా రూమ్ తీసుకొని కనుక ఇస్తే వారం రోజులు కూడా లాక్ వేసుకొని పోయిండు అనుకో. అట్లా దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే దర్శనానికి వెళ్ళే వ్యక్తే కదా అక్కడికి అదే వెళ్ళేది. చిన్న సబ్మిషన్ ఏంటంటే 2023 వరకు యావరేజ్గా రోజు 23,000 మంది మాత్రమే వచ్చేది కొండకు. 2023 వరకు దాదాపు యావరేజ్లో 23,000, 30,000 దాటకపోయేది. ఇప్పుడు అయింది. ఇప్పుడు యావరేజే 70,000 నుంచి 90,000 మంది వస్తున్నారు. గతంలో జరిగింది అంటే 23,000 మంది ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగపోయేది. యావరేజ్ 90,000 మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కూడా పెరిగిపోతుంది అది. దానికనే చైర్మన్ గారు ఏందనుకున్నామంటే ఈ సిస్టమ్ ద్వారా, అయ్యే సిస్టమ్ ద్వారా వాళ్ళకు ఏ టైంకు రావాలనో గంట ముందు వచ్చేస్తే డైరెక్ట్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు లోపల ఉండొద్దు, స్వేచ్ఛగా బయటనే ఉండాలి, ప్రసాదాలు తిని వాళ్ళ సమయం వచ్చినప్పుడే లోపలికి దర్శనం రావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతోటి బోర్డు నిర్ణయం తీసుకుంటే అది పెండింగ్ పడ్డది. ప్రతిసారి కూడా పదే పదే గుర్తు చేస్తూ ఒకసారి టోకెన్ తీసుకున్నప్పుడు 2 గంటల ముందు వచ్చేస్తే లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలనేటువంటి దాంతో ఈ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. రెండోది దర్శనాలకు సంబంధించింది గతంలో ఏ బోర్డు కూడా లేనన్ని కోట మేము తగ్గించుకున్నాం. ఎందుకంటే జనం పెరిగారు కాబట్టి. గతంలో సిఫారసు లేఖలు బోర్డు మెంబర్కి 6 ఉండే, 300 100 ఉండే. ఇవాళ బోర్డు మెంబర్కి యావరేజ్ రోజు 2 లీటర్లు, 300 కూడా 2 లీటర్లు వచ్చేటువంటి పరిస్థితి. బోర్డు మెంబర్స్ కోటానే 80% తగ్గించుకోవడానికి కారణం చైర్మన్ గారి ఆధ్వర్యంలో భక్తులకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతోటి వారి ప్రతి నిర్ణయం కూడా అనునిత్యం వీళ్ళ కోసం